హాయ్ వెల్కమ్ ఫ్రెండ్స్, తెలుగు మిత్రులు స్వాగతం. వెల్కమ్ టు టుడేస్ వీడియో. సో ఈరోజు కూడా గుడ్ న్యూసే. ఏంటి గుడ్ న్యూస్ అంటే 1.3% నిఫ్టీ అప్. అసలు బ్యాంక్ నిఫ్టీ అయితే అసలు రికార్డ్ హై 1100-1200 పాయింట్స్ ఒక్క రోజులో పెరిగింది. ఈ మధ్యకాలంలో లాస్ట్ 3-4 మంత్స్లో ఎప్పుడు కూడా అంత పెరగల. సో బ్యాంక్ నిఫ్టీ చెప్పాలంటే మార్కెట్లో ఈరోజు నిఫ్టీలో దిగ్గజాలు ఉన్నాయి కదా. రిలయన్స్ ఒకటి, తర్వాత మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒకటి ఉంది కదండి, తర్వాత టీసీఎస్ ఒకటి. టీసీఎస్ డౌనే కదా, ఎప్పుడు టీసీఎస్ చాలా డౌను కదా. అలాంటిది హెచ్డిఎఫ్సి బ్యాంకు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అండ్ టీసీఎస్ మూడు కలిసి పెరగటం. జనరల్గా మూడు కలిసి పెరగటం అనేది ఒక అతి తక్కువగా జరుగుతుంది, తక్కువ సందర్భాలు. అందుకనే టుడే ఈజ్ ఆల్సో ఏ ట్రెండ్ డే. లాస్ట్ 5 డేస్ చెప్పాలంటే 5 కాకపోయినా 4 డేస్, లాస్ట్ 4 డేస్ మీరు గమనించండి. ఆల్ 4 డేస్ ఆర్ ట్రెండ్ డేస్. ట్రెండ్ అంటే ఏంటంటే ఒక డైరెక్షన్, అపోజిషన్ లేకుండా. అంటే అయితే అప్ ట్రెండ్ లేదా డౌన్ ట్రెండ్. ఇది అప్ ట్రెండ్ కదా, వితౌట్ అపోజిషన్. అంటే నార్మల్గా ఏమవుతుందంటే మార్కెట్ ఎలా వెళ్తుంది, మళ్ళీ ఎలా తగ్గుతుంది, మళ్ళీ వెళ్తుంది. అంటే పైకి వెళ్ళటమే కానీ కిందకి దిగటం లేదు. దిగిన ఒక 5%-10% దిగి మళ్ళీ అందుకోవటం, దాన్ని ట్రెండ్ డే అంటాం. సో లాస్ట్ 4 సెషన్స్ క్లియర్గా ట్రెండ్ డేస్. అంటే రోజు ట్రెండ్ డే అంటే దాని అర్థం ఏంటంటే దెర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ సపోర్ట్ అనమాట లాంగ్ పొజిషన్స్కి. అంటే షార్ట్ ఉన్నవాళ్ళు షార్ట్ కవర్ చేసుకోవటం ఒక పక్కన, ఫ్రెష్గా బయింగ్ చేసుకోవటం మరో పక్కన. ఇంకొక విశేషం ఏంటంటే అడ్వాన్స్ డిక్లైన్ రేషియోస్ కన్సిస్టెంట్గా పెరుగుతూనే ఉన్నాయి. అడ్వాన్స్ డిక్లైన్ రేషియో పెరగటం అంటే ఏంటంటే స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్ ర్యాలీలో పార్టిసిపేట్ చేసినప్పుడు మాత్రమే అడ్వాన్స్ డిక్లైన్ రేషియో మోర్ దాన్ 50% ఉంటుంది. ఓన్లీ నిఫ్టీ 50 స్టాక్స్ పెరిగితే అక్కడ అడ్వాన్స్ డిక్లైన్ రేషియో ఏమి ఉండదు, నెగిటివ్గానే ఉంటుంది. నిఫ్టీ పెరిగినా కూడా, ఇండెక్స్ పెరిగినా కూడా నెగిటివ్గా ఉంటుంది. అలా కాకుండా పెరిగిన షేర్ల సంఖ్య ఎక్కువ, తగ్గిన షేర్ల సంఖ్య తక్కువ. అంటే పెరిగేవి ఎక్కువ ఉన్నాయన్నమాట, డామినేట్ చేస్తున్నాయి. దీని అర్థం ఏంటంటే మార్కెట్స్ బ్రాడ్ బేస్డ్ మార్కెట్ పాజిటివ్ అని. ఒకటి ట్రెండ్ డే రావటం కన్సిస్టెంట్గా 4-5 సెషన్స్ ఏకదాటిగా పెరగటమే, రోజు పెరగటమే. చూడండి, రోజు పెరగటమే అనటాన్ని ఎలా చెప్తాము అంటే గ్యాప్ అప్. ఆల్మోస్ట్ గ్యాప్ అప్పే కదా రోజు. ఒకసారి చూడండి, మీరే చూడండి గ్యాప్ అప్. ఇది చూడండి, దిస్ ఈజ్ 1 డే, ఫస్ట్ డే 22,330-350. ఇక్కడ ఇది ట్రెండ్ డే, ఎందుకంటే కింద విక్కే లేదు. ట్రెండ్ డే తర్వాత గ్యాప్ అప్. ఇక్కడి నుంచి ఇక్కడికి చెప్పాలంటే 22,500 నుంచి 22,835, అంటే మోర్ దాన్ 300 పాయింట్స్. తర్వాత గ్యాప్ అప్ డోజీ కూడా పాజిటివే కదా. బుల్ మార్కెట్ బుల్లిష్ అని అనుకున్నాం కదా, తెలుసు కదా. ఇది గ్యాప్ అప్ డోజీ కాబట్టి ఇది కూడా బుల్లిషే. ఆ తర్వాత పెద్ద గ్యాప్ అప్ 23,035 డైరెక్ట్. ఎంత గ్యాప్ ఉందో చూడండి. దీన్నే ఐలాండ్ గ్యాప్ అంటాం. గ్యాప్ అప్ ఓపెనింగు అది కూడా దగ్గర 200-300 పాయింట్లు పైనే. ఆ తర్వాత మళ్ళీ ఈసారి గ్యాప్ అప్ కాదు కానీ, ఫ్రైడే గ్యాప్ అప్ కాదు కానీ గట్టిగా పెరిగింది. చూసారా, గ్యాప్ అప్ కాదు కానీ పెరిగింది. అది వైట్ క్యాండిలే, నెగిటివ్ ఏం కాదు. ఈరోజైతే చెప్పక్కర్లేదు, బిగ్ గ్యాప్ అప్ 150 పాయింట్ల దాకా వచ్చినట్టు ఉంది గ్యాప్ అప్. అక్కడి నుంచి కొద్దిగా కిందకి వచ్చినట్టు, కొద్దిగా లైట్గా వచ్చినట్టు వచ్చింది కానీ మళ్ళీ అందుకుని పైకి వెళ్ళిపోయింది. 23,660. ఇది యాక్చువల్గా 23,700కు కూడా వెళ్ళింది. సో
మౌంట్ ఎవరెస్ట్ శిఖరం ఎక్కినంత ఇదిగా వచ్చేసింది మార్కెట్. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఉంది డబుల్ టాపు, ప్రీవియస్ హై ఇది. ఈ డబుల్ టాప్ 23,800 దగ్గర ఉంది చూడండి. యాక్చువల్ బేసిస్ మీద, అలా కాకుండా క్లోజింగ్ బేసిస్ మీద తీసుకోవాలంటే, క్లోజింగ్ ప్రైస్ బేసిస్ మీద తీసుకోవటానికి ఎక్కడుందో చూద్దాం. క్లోజింగ్ ప్రైస్ బేసిస్ మీద అయితేనండి 22,800 కూడా, 23,800 కూడా వెళ్ళక్కర్లేదు, ఇంకా దిగువనే ఉంది. 900 సారీ 23,800 దిగువనంటే జస్ట్ ఒక నూలు పోగు ఏదో అంటాం కదా, జస్ట్ ట్యాడ్ అని, ఒక 750, 23,750 క్లోజింగ్ ప్రైస్ బేసిస్ మీద అయితే 23,750. బట్ క్లోజింగ్ ప్రైస్ బేసిస్ మీద కాదు, యాక్చువల్ బేసిస్ మీద చెక్ చేసుకుంటే 23,800 రావాలి. 23,800ని యాక్చువల్ బేసిస్ మీద క్రాస్ చేసి 23,750కి ఎగువన క్లోజ్ అయితే మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ అందుకుంటుందని అర్థం. ఇక్కడ ఏం జరుగుతున్నదంటే సడన్గా సెల్లర్స్ టర్న్డ్ బయ్యర్స్. ఎట్లా చెప్తాను చూడండి. ఎఫ్ఐఐస్ ఫ్రైడే 7,477 అంతేలేండి, 7,470 కోట్లు కొన్నారండి. ఇంత ఎక్కువ పెద్ద మొత్తంలో కొనటం ఈ మధ్యకాలంలో లేదు. లాస్ట్ ఫ్యూ మంత్స్, 2-3 మంత్స్, 4 మంత్స్లో నేను చూడలేదు. మీరు చూసారేమో చెప్పండి. చూడండి ఫ్రైడే, అందుకని ఫ్రైడే సబ్డ్యూడ్గా నార్మల్గా ఓపెన్ అయినా అందుకుంది. స్టార్టింగు స్లోగా ఉంది, ఫ్రైడే ఉండి అందుకుంది. ఎందుకు అందుకుందంటే దీస్ పీపుల్ స్టార్టెడ్ బయింగ్ ఇన్ ఎ బిగ్ వే. వాట్ మేడ్ దెమ్ బై, దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. తర్వాత మండే ఈరోజు కూడా కొన్నారండి. ఈరోజు కూడా 3,055. మన వాళ్ళు ఇక్కడ కొద్దిగా అమ్మారు కానీ ఇక్కడేం అమ్మలా. యాక్చువల్గా చెప్పాలంటే అవుట్ ఆఫ్ 5 సెషన్స్, లాస్ట్ 5 సెషన్స్లో 4 సెషన్స్ ఎఫ్ఐఐస్ కొన్నారని వినికిడి. చూసారా సెంటిమెంటు ఇది. వాళ్ళు కొనటం ఒక్కటే కాదు, వాళ్ళు కొంటున్నారు అన్న ఇన్ఫర్మేషను, న్యూస్ ఒక రకమైనటువంటి ఉత్తేజాన్ని కలిగిస్తుంది ఇన్వెస్టర్స్కి, స్మాల్ ఇన్వెస్టర్స్ కావచ్చు, అదర్స్ కావచ్చు. తర్వాత షార్ట్ సెల్ చేసినటువంటి అదర్స్ ఉన్నారు కదా, ఎఫ్ఐఐస్ డిఐఎస్ కాకుండా షార్ట్ సెల్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, బేర్స్. ఇట్ సెండ్స్ క్లియర్ సిగ్నల్స్. సో దే ఆర్ అఫ్రైడ్. న్యాచురల్లీ భయపడతారు కదా. ఓ ఎఫ్ఐఐస్ కొంట మొదలు పెట్టారా, చలో మనం కొద్ది కవర్ చేసుకుందాం, లేనిపోయింది రిస్క్ ఎందుకు, కవర్ చేసుకోకపోతే లాస్ కదా. సో షార్ట్ కవరింగ్ ఉంది, ఎట్ ది సేమ్ టైం ఫ్రెష్ బయింగ్ కూడా కనిపించింది. బ్రాడ్ బేస్డ్ మార్కెట్ పెరగడం అర్థం ఏంటంటే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్లో కూడా గ్రోత్ వస్తున్నదని. ఈరోజు ప్రత్యేకించి పెరగడానికి దోహదం చేసినవి ఏంటంటే బ్యాంక్ స్టాక్స్లో కూడా బ్యాంక్ స్టాక్స్ ప్లస్ ఆర్ఐఎల్ అండ్ ఐటీలో మరి మనకి దిగ్గజాలు ఉన్నాయి కదా, టీసీఎస్లో అట్లాంటివి. టీసీఎస్, ఆర్ఐఎల్, హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఈ 3 ఏ రోజైతే పెరుగుతాయో ఆ రోజు ఏమి తగ్గినా కూడా మార్కెట్ తగ్గే అవకాశం లేదు. రిలయన్స్ దగ్గర 2% అండి. మొన్న అనుకున్నాం కదా, పెద్ద విశేషం ఉంది ఇది, ఇదేమన్నా ఇట్స్ ఎన్ ఓపెన్ సీక్రెట్. సాటర్డే స్పెషల్లో మనం డిస్కస్ చేయలేదా ఎక్కడ? సాటర్డే ఫ్రైడే కూడా చెప్పినట్టున్నాను. ఆర్ఐఎల్కి కొద్దిగా వచ్చింది, టైం వచ్చింది. ఈ ఆర్ఐఎల్ పెరగటం మొదలు పెడితే ఊరికే ఇండెక్స్ చెప్పా పెట్టకుండా వెళ్ళిపోద్ది, ఫ్రీగా వెళ్ళిపోద్ది. ఫ్రీ అప్ సైడ్, చాలా ఫ్రీ అప్ సైడ్, ఏమీ ఎఫర్ట్లెస్గా. చూసారా భలే లిఫ్ట్ చేసాడే బాల్ని, ఎఫర్ట్లెస్ 6 అంటారు చూసారా. ఉన్నాయి ఇలా లిఫ్ట్ చేస్తే అది 6కి వెళ్ళిపోయింది. అంటే కరెక్ట్గా కరెక్ట్ ప్లేస్లో తగిలింది అప్లికేషన్.
బ్యాట్ని కరెక్ట్ ప్లేస్లో పెట్టి లిఫ్ట్ చేశాడు. అది టెక్నికల్గా చక్కగా కొట్టాడు కాబట్టి 6 వెళ్ళిపోయింది, అది బౌండరీ దాటిపోయి. ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ గన బాగా డౌన్ కదా, పడేశారు కదా మొన్నటి వరకు, అది పెరగటం మొదలు పెడితే హెచ్డిఎఫ్సి ఎలాగో పెరగటం మొదలు పెట్టిందండి. అది పెరగటం మొదలు పెడితే మీకు ఈజీగా ఆటోమేటిక్గా పెరిగిపోతుందండి మార్కెట్. ఓకే, సో చూసారా, మార్కెట్ పెరగాలన్నా తగ్గాలన్నా ఈ దిగ్గజాలు కాంట్రిబ్యూట్ చేస్తాయి. చాలా రోజుల తర్వాత టీసీఎస్ ఈరోజు కొద్దిగా పెరిగింది. అంటే టీసీఎస్లో ఇంకా బోల్డంత స్కోప్ ఉంది. ఒకసారి చూద్దాం. ఒకసారి ఆర్ఐఎల్ టీసీఎస్ తర్వాత ఇంకోటి ఏంటండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఒకసారి చూద్దాం, చూడండి. రిలయన్స్ ఇండస్ట్రీస్ చూడండి ఒకసారి. దిస్ ఈజ్ రిలయన్స్ ఇండస్ట్రీస్. సీ ద గ్రాఫ్. ఇక్కడ కదా మనం అనుకున్నాం, ఇక్కడ డిస్కస్ చేసుకున్నాం, ఇక్కడ స్కోప్ ఉంది, ఇక్కడ సపోర్ట్ తీసుకుంటున్నది అని 1238 దగ్గర. ఆ తర్వాత ఒకరోజు 1, 2, 3 అంటే 3 సెషన్స్, 4 సెషన్స్ టోటల్. బట్ 3 సెషన్స్లో 1249 నుంచి 1300 క్రాస్ అయిపోయింది. ఎస్, డన్. అంతేకాదు, ఇది చూడండి, ప్రీవియస్ లోని బ్రేక్ చేసేసి ఇదేం చేసింది, బ్రేక్అవుట్ అంటాం కదా దీనికి లాంగ్వేజ్ ఉంది కదా, బ్రేక్అవుట్ అనే లాంగ్వేజ్ వాడతాం కదా. దెర్ ఈజ్ ఎ బ్రేక్అవుట్. ఇది దాటి అధిగమించి పైకి వెళ్ళింది కదా. క్విక్గా మరొకసారి రిలయన్స్ కాకుండా హెచ్డిఎఫ్సి బ్యాంక్ చూద్దాం. హెచ్డిఎఫ్సి బ్యాంక్ చూడండి ఒకసారి. హ్యావ్ ఎ లుక్ అట్ ఇట్. ఇది బ్రేక్అవుట్ ఎప్పుడు చిన్నప్పుడే వచ్చింది. ఇందులో బ్రేక్అవుట్ వచ్చిన సందర్భంలోనే బ్యాంక్ నిఫ్టీ పెరగటం మొదలుపెట్టింది. అంతకుముందు అంతా 47,000 కదా, 47,000, 48,000. చూడండి, ఇది ఆల్రెడీ బ్రేక్అవుట్ ఎప్పుడో వచ్చింది, 1740, 50 దగ్గరే వచ్చింది. ఇవాళ 1800, 50 పాయింట్లు హెచ్డిఎఫ్సి బ్యాంక్ పెరగటం అంటే ఇట్స్ ఎ బిగ్ థింగ్. ఆ మేరకు బ్యాంక్ నిఫ్టీ ఊరికే పెరిగిపోతుంది. అయిపోయిందా? మరి ఐసిఐసిఐ బ్యాంక్ కూడా అదే కదా, అంత ఎక్కువే కదా, వెయిటేజ్ ఎక్కువ ఉంది కదా. అందుకని చూడండి, ఇప్పుడు ఐసిఐసిఐ బ్యాంకు ఎప్పుడు చిన్నప్పుడు ఎప్పుడో వచ్చింది బ్రేక్అవుట్. ఎక్కడ వచ్చింది బ్రేక్అవుట్? అండ్ స్టిల్ ఇట్ ఈజ్ స్వింగ్లో ఉంది, స్టిల్ ఇట్ ఈజ్ అప్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ టీసీఎస్ బాగా డౌన్లో ఉండి ఈరోజు మాత్రం ఇట్ షోడ్ అప్. చూడండి, టీసీఎస్ గురించి కూడా మనం అనుకున్నాం కదా. చూడండి, టీసీఎస్ హ్యాస్ షోన్ అప్. సో ఇక్కడ రేపు లేదా కమింగ్ డేస్లో ఈ వన్స్ టీసీఎస్ స్టార్ట్స్ మూవింగ్ అప్, రిలయన్స్ ఎలాగో పాజిటివ్గా ఉంది, హెచ్డిఎఫ్సి బ్యాంకు ఓకే. మరి ఈ నేపథ్యంలో మార్కెట్ ఇవి ఇలా చూస్తుంటే మార్కెట్ మాత్రం ఖచ్చితంగా ఇంకా స్కోప్ ఉంది పెరగటానికైనా అనిపిస్తున్నది, అంతే కదా. బట్ చూడండి, మార్కెట్ ప్లేయర్స్ దే ఆర్ వెరీ షార్ప్ అండ్ వెరీ స్మార్ట్ అండ్ వెరీ ఇంటెలిజెంట్. మనకి ఎంత ఆశలు రేపి కొసమెరుపులు చూపించి దే స్టార్ట్ సెల్లింగ్, అట్లా చేయగలరు. అందుకని వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఇక్కడ 23,800 లెవెల్లో రెసిస్టెన్స్ ఉంది. అంతేకాదు, కొద్దిగా ఓవర్బాట్ పొజిషన్ కూడా కదా ఇది. ఓవరాల్గా ఓవర్బాట్ పొజిషన్ కూడా దాదాపు ఓవర్బాట్ పొజిషన్లోకి వచ్చేసింది దగ్గర. కాబట్టి చిన్న కరెక్షను, అదేం మార్కెట్ పడిపోదు, చిన్న కరెక్షన్ నిఫ్టీలో రావచ్చు. ఇది చూడండి, దిస్ ఈజ్ నిఫ్టీ. ఒకసారి మీరు చూడండి, ఈ నిఫ్టీలో డబుల్ టాప్కి రాలేదు, ఇంకా డబుల్ టాప్కి రావటానికి చూసాం కదా ఇంతకుముందే. సో డబుల్ టాప్కి దగ్గర జనరల్గా రెసిస్టెన్స్, చిన్న సెల్లింగ్ వస్తుంది. కాబట్టి 23,750, 23,800 లెవెల్ కొంచెం ఇంపార్టెంట్, జాగ్రత్తగా వాచ్ చేయాలి. ఆర్ఎస్ఐ సునాయాసంగా 71.49కి వచ్చేసింది.
ఎంఏసిడి పాజిటివ్. అయితే ఏడిఎక్స్ 25కి వచ్చింది, అంటే ఏడిఎక్స్ స్టేబుల్గా స్ట్రాంగ్ లెవెల్లోనే ఉంది, బట్ వెరీ స్ట్రాంగ్ మాత్రం కాదు. 40 ఉంది డిఐ, పాజిటివ్ డిఐ. అంటే ఇక్కడ ఇండికేటర్స్ అన్నీ కూడా స్ట్రాంగ్గా ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీ అయితే ఆర్ఎస్ఐ 75కి వచ్చింది. 70 తర్వాత స్పీడ్ అందుకుంటుంది కదండి, అందుకని ఈరోజు చాలా స్పీడ్ అందుకుంది. అయితే వీటికి దోహదం చేసినటువంటి అంశాలు ఏంటి అట్లా తీసుకుంటే చాలా ఇంట్రెస్టింగ్. చూడండి, క్రూడ్ వదిలేండి, క్రూడ్తోనే మొదలు పెడదాం. వాట్ ఈస్ దేర్? ఎఫ్ఐఎస్ అయిపోయింది కదా ఫ్యాక్టరు. ఎఫ్ఐఎస్ టర్న్డ్ నెట్ బయర్స్ ఫస్ట్ టైం. ఒకటి ఎఫ్ఐఎస్, 2 క్రూడ్ చక్కగా కంట్రోల్లో ఉంది. ఎక్కడో చూస్తున్నానండి 2022లో 22 సెప్టెంబర్లో నేను ఇన్సిడెంటల్గా చూస్తున్నాను ఇక్కడ నా నోట్బుక్లో $89.35 అట, అంటే $90 ఉందండి క్రూడ్ 2022 నవంబర్లో, అక్టోబర్లో, అక్టోబర్లో, అదే ఆల్మోస్ట్ అక్టోబర్ 1 అనుకోండి. $90. టుడే ఇట్ ఈజ్ 70. ఎన్నో రోజులుగా $70 దగ్గర ఉండిపోయింది. అఫ్కోర్స్ డాలర్ కొంచెం అప్పటి మీద పెరిగింది అనుకోండి, అది ఎలాగో పెరుగుతుంది, పెరుగుతూనే ఉంటుంది, కానీ ఎన్నాళ్ళు పెరుగుతుందిలేండి, చూద్దాం. బట్ ఒకటి అయిపోయింది కదా, 2 క్రూడ్, 3 డాలర్ డౌన్. డాలరే కాదు, ఆల్ ఫారిన్ కరెన్సీస్ డౌన్ అగైనెస్ట్ ఇండియన్ రూపీ. ఇండియన్ రూపీ ఎంత స్ట్రాంగ్ అవుతున్నదంటే నౌ ఇట్ ఈస్ 85 చూడండి 85.64. అంటే ఇది నిన్న మొన్నటి వరకు 87.4 ఆ రేంజ్లో ఉంది. అయ్యి దాదాపు ₹2. ఏమండి, ఫ్యూ డేస్లో డాలరు ₹2 తగ్గిపోయిందంటే 87.5కి అమ్ముడైనటువంటి డాలరు 85.5కి అమ్ముడవుతున్నది అంటే ఒకసారి ఊహించండి. దిస్ ఈజ్ ఆల్సో ఏ స్ట్రాంగ్ ఫ్యాక్టర్. డాలర్ ఈజ్ గెటింగ్ వీక్ అండ్ వీకర్, రూపీ ఈజ్ అప్. అంతేకాదు రూపీ ఈజ్ గెటింగ్ స్ట్రాంగ్ అగెన్స్ట్ యూరో అండ్ పౌండ్ ఆల్సో, బ్రిటిష్ పౌండ్ ఆల్సో. మీరు చెక్ చేయండి ఒకసారి. అంటే రూపీ స్ట్రాంగ్ అవటం, క్రూడ్ ధరలు పెరగకపోవటం, ఈరోజు కొద్దిగా 72 అట్లా కనిపిస్తున్నది డాలర్స్, స్లైట్లీ అప్ క్రూడ్, కానీ ప్రత్యేకించి ఇట్స్ నాట్ షోయింగ్ అప్. సో వీళ్ళు కొనటం, క్రూడ్ ధరలు, డాలర్ డౌన్ అవటం, ఈ ఫ్యాక్టర్స్తో పాటు ఇన్విజిబుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. దోస్ ఇన్విజిబుల్ ఫ్యాక్టర్స్ వీ కెనాట్ ఫ్యాక్టర్, మనకు తెలీదు. మన దాకా మనకు ఆ ఇన్ఫర్మేషన్ మన దాకా వచ్చేటప్పటికి ఇట్ టేక్స్ టైం. ఎప్పుడు వస్తుందంటే ఇంకా పెరిగి 24,000 క్రాస్ అయిపోయిన తర్వాత అప్పుడు వస్తుంది. ఏం లాభం, ఓహో ఇదా అదా ఇదేదో అది బాగుంది ఇది బాగుంది బాగున్నట్టుందే అనుకుంటాం. యాక్చువల్గా అక్కడ ఎంటర్ అవడానికి ట్రై చేస్తాము. అప్పటికి వీళ్ళు ఎంటర్ అయిపోయి కొనేసుకుని ఏవైతే కొనుక్కోవాలో కొనేసుకుని ప్రశాంతంగా కూర్చుని మనకి తిరిగి అమ్మగలుగుతారు. అవి ఇన్విజిబుల్ ఫ్యాక్టర్స్ ఎకానమీలో ఖచ్చితంగా ఇండియన్ ఎకానమీలో ఉండాలి. ఓకే, గెస్ చేయాలంటే ఏంటంటే ఇన్ఫ్లేషన్ డౌన్ అండి. ఇన్ఫ్లేషన్ డౌను, రేపు బ్యాంక్ రేట్లు తగ్గుతాయి. ఆల్రెడీ ఒకసారి తగ్గించారు 0.25, ఇంకా రేపు బ్యాంక్ రేట్లు తగ్గే అవకాశం ఉంది. తర్వాత ఇంపెడిమెంట్స్, హర్డిల్స్ ఏంటి? హర్డిల్స్ లేకపోవటమేం కాదు. హర్డిల్స్ చూడండి, ఒకటేంటంటే టెక్నికల్గా విక్స్ ఈజ్ రైజింగ్. ఈరోజు అయితే ఏకంగా 8% అప్, 9% అప్, 8.9, అంటే 9% ఒక రోజులో పెరిగిందండి విక్స్. అంటే ఫియర్ ఇండెక్స్ పెరిగింది, మార్కెట్ పెరుగుతుంది, భయం కూడా పెరుగుతూ వచ్చింది. సో ఈ భయం పెరగటం 13.7, అంటే దాదాపు 14కి దగ్గరలో వచ్చింది. దిస్ ఈజ్ నాట్ గోయింగ్ టు ఆగర్ వెల్ ఫర్ ది బుల్స్. బుల్స్ తమ పెత్తనాన్ని
మరీ ఎక్కువ కాలం ఎక్కువ రోజులు చలాయించలేరు అంటే సెల్లింగ్ వచ్చే అవకాశం ఉంది. న్యాచురల్గానే కొద్దిగా వస్తుంది, పెద్దగా ఏమి రాదు, కానీ పెద్ద సెల్లింగ్ ఏమి రాదు. ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే అది హెల్దీ కరెక్షనే, చిన్న కరెక్షన్ వస్తుంది, ఇన్సిగ్నిఫికెంట్. అది ట్రేడర్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిగ్గే. ట్రేడర్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నట్లయితే 24,800 తర్వాత ఆ రేంజ్లో లాంగ్ పొజిషన్స్ కొత్తగా క్రియేట్ చేయకుండా ఉంటే మంచిది. తటస్థ విధానం వైఖరి అవలంబించడం మంచిది. ఇంకా చెప్పాలంటే పెరుగుతుంటే మీకు లాంగ్ పొజిషన్స్ ఉంటే అక్కడ వైండప్ చేసుకుని ప్రశాంతంగా ప్రాఫిట్ బుక్ చేసుకుని కూర్చోవటం బెటర్. చూడటం, వెయిట్ అండ్ వాచ్. ఎందుకంటే బిట్వీన్ 24,820 23,824 దేర్ కెన్ బి హార్డిల్స్. మెయిన్ వన్ ఆఫ్ ది హార్డిల్స్ ఏంటంటే ఇక్కడ విక్స్ ఒకటే కాదు, టెక్నికల్గా విక్స్ ఇన్విజిబుల్గా ఏంటంటే ఇప్పుడు టారిఫ్ మరి ఏప్రిల్ 2 అని భయపెడుతున్నారు కదా. ఏప్రిల్ 2 టారిఫ్లో ఏంటి, మరి ట్రంప్ గారు ఏం చేస్తారు, ఏం చేయబోతున్నారు, మనం వేచి చూడాల్సిందే. మన ప్రతిఘటన ఎలా ఉంటుంది, మనం ఏం చేయబోతున్నాం, ఎలా రిటాలియేట్ చేస్తామా చేయమా, ఇవన్నీ కూడా వెండి తెరపై చూడవలసినవే. అందువల్ల ఏంటంటే వీ డోంట్ నో వాట్ హ్యాపెన్స్, బట్ వన్ థింగ్ ఈజ్ ఫర్ షూర్, April 2 is something, a line. Of course, ఈలోగా మన మార్కెట్లు మంత్ ఎండింగ్ ఈ మార్చి మంత్లీ సెటిల్మెంట్ 27తో ముగుస్తుంది అనుకోండి, ఫ్రెష్గా చూడాలి అప్పుడు. కాకపోతే ఈ మార్చి 27 వరకు మార్కెట్లలో నాకేమనిపిస్తున్నదంటే వి మే నాట్ ఫైండ్ సెల్లింగ్. అంటే సెల్లింగ్ అంటే చిన్న సెల్లింగ్లు కానీ ఆన్ ఎ బిగ్ వే. ఇంకా 27 అంటే ఎన్ని రోజులు ఉందండి, ఇవాళ 24 అయిపోయింది, 25, రేపు 25 కదా. మర్చిపోయాను, 25 అంటే గుర్తుకొచ్చింది. ఈ మల్టీ క్యాప్ గ్రోత్ స్టాక్స్కి ఎర్లీ బర్డ్ ఆఫర్ ఉంది కదా. ఆ ఎర్లీ బర్డ్ ఆఫర్ అవైల్ చేసుకోవడానికి రేపు లాస్ట్ డేటు. ఎవరైతే ఆప్ట్ చేసుకున్నారో చూడండి, దానికి రేపటిలోగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎర్లీ బర్డ్ ఆఫర్ డిస్కౌంట్ వస్తుంది, లేకపోతే ఆ డిస్కౌంట్ 4గా అవుతారు. తర్వాత ఎవరైతే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళు దే ఆర్ యాడెడ్ ఇన్ ఏ గ్రూప్. ఆ గ్రూప్లో యాడ్ చేసిన తర్వాత వాళ్ళకి మెసేజ్ పెట్టడం జరుగుతుంది. రేపు రాత్రికల్లా అయిపోతుంది అది పని. సో అది విషయం. సరే, ఇప్పుడు ఏప్రిల్ 2కి వచ్చేటప్పటికి మనకి ఫ్రెష్ సెటిల్మెంట్లో ఉంటాము. 27th లాస్ట్ కాబట్టి 27th లోపు మిరాకిల్స్ ఏమి జరగవు నేను అనుకోవటం. పడిపోవటం, ఏదో అయిపోవటం ఏముండవు. ఊరికే కొద్దిగా షార్ట్ కవరింగ్ చేసుకోవడానికి పడేసినట్టు పడేసి కొద్దిగా కష్టపడి మళ్ళీ ఫైనల్గా షార్ట్ కవరింగ్కి వచ్చేస్తారు. సేమ్ డే కాకపోతే ఆ మర్నాడు అట్లా అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇన్ని రోజులుగా షార్ట్ సెల్లింగ్ చేసిన వాళ్ళు షార్ట్లు కంటిన్యూస్గా వచ్చి ఉంటాయి కదా ఈ పాటికి. తర్వాత ఈ మధ్యలో లాస్ట్ 3-4 సెషన్స్ 5 సెషన్స్లో చిన్నవాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఇంకెంత పెరుగుతుందిలే, అది వీక్గా ఉంది, ఇది వీక్గా ఉంది. మొన్న ఎవరో మిత్రులు ఒక ఆయన నాకు ఒక వీడియో పంపించాడు. ఆయన అందులో చెప్తాడు, చాలా సీనియరు, పెద్ద ఆయనే, పెద్ద ఇన్వెస్టరే, క్వైట్ బేరిష్. అసలు డేటా చూస్తే చెత్త, పొజిషన్ ఏం బాగోలేదు, బేరిష్ మార్కెటే ఇదంతా అని చెప్పేశాడు, డిక్లేర్ చేశాడు. ఇదేం నిలవదు మార్కెట్, ఇది ఈజ్ ద బేరిష్ మార్కెట్. కొంతమంది ఏమో బుల్లిష్ మార్కెట్ వచ్చేసింది, ఇంకా మార్కెట్లు ఇంకా ఇంతకన్నా తగ్గవు అని కొంతమంది చెప్తున్నారు. ఎవరు చెప్పింది నమ్మాలి? ఎవరు చెప్పినా గెస్సింగే కదండి. వినదగున్ ఎవ్వరు చెప్పినా వినినంతనే వేగపడక వివరింపదగున్ అని పెద్దలు ఎప్పుడో చెప్పారు. కాబట్టి వింటమే, వినినంతనే వేగపడక వివరింపదగున్. కంగారు పడకుండా మనం జాగ్రత్తగా చూసుకోవాలి, స్టడీ చేసుకోవాలి. వినదగున్ ఎవరు చెప్పినా వింటాం, వినండి, తప్పులేదు. కానీ జాగ్రత్తగా నిదానంగా తాపిగా చూసుకుని మన పని మనం చేసుకోవాలని. అంటే డోంట్ బి ఓవర్ అవడ్ బై వాట్ పీపుల్ సే. సో కొంతమంది బేరిష్ మార్కెట్ అనేస్తున్నారు, కొంతమంది బుల్లిష్ మార్కెట్ అనేస్తున్నారు. మన కళ్ళకు కనిపించేదే వాస్తవం. బేరిషో బుల్లిషో, ఈ బుల్లిష్ మార్కెట్ నడుస్తున్నది, బుల్లిష్ అంటాం నడిచినంతకాలం.
ఎప్పుడైతే ట్రెండ్ రివర్సల్ వస్తుందో నడవటం ఆగిపోతుందో, పడిపోవటం మొదలు పెడుతుందో, బాబు అయిపోయిందని చెప్తాం. అంతేగాని మార్కెట్ని మనం ఇట్స్ నాట్ దట్ ఈజీ టు ట్రాక్ ఆర్ ఐడెంటిఫై. పెరుగుతున్న మార్కెట్ పెరుగుతూ ఉంటుందని, తగ్గుతున్న మార్కెట్ తగ్గుతూ ఉంటుందని ఒక అజంప్షన్ తీసుకోవచ్చు. బట్ అది అట్లా జరిగేది తక్కువ కాలం వరకే జరుగుద్ది, మిగిలిన టైం అంతా రేంజ్లో నడుస్తుంది. సో ఇదండి విషయం. కాబట్టి ఒక ఏప్రిల్ 2 డెడ్ లైన్ ఒకటి ఉంది. అఫ్కోర్స్ ఇట్ ఈస్ ఫార్ అవే ఫ్రమ్ అవర్ సెటిల్మెంటు. కాబట్టి ఈ సెటిల్మెంటు 27కి క్లోజ్ అయ్యే సెటిల్మెంటు సజావుగానే ముగిసే అవకాశం ఉంది అనేది అనిపిస్తున్నది. గ్లోబల్ మార్కెట్స్ తీసుకున్నట్లయితే, గ్లోబల్ మార్కెట్స్ అండి, అమెరికా స్టార్టెడ్ పికింగ్ అప్. నిన్నటి మార్కెట్ అంటే చెప్పాలంటే ఫ్రైడే మార్కెట్ అమెరికాలో రికవరీ వచ్చింది. ఇట్ ఈజ్ లైక్లీ టు కంటిన్యూ. యూరోపియన్ మార్కెట్ ఫ్లాట్గా ఉన్నాయి, నాన్ రెస్పాన్సివ్. ఏషియన్ మార్కెట్స్ సబ్డ్యూడ్గా ఉన్నాయి, కొంచెం డల్గానే ఉన్నాయి. విశేషం ఏంటంటే హ్యాంగ్సెంగ్ కూడా మనకి దగ్గరికి వచ్చేసింది, మళ్ళీ 23 బిలో 24,000కి వచ్చింది. మేబీ ప్రాబబ్లీ నెక్స్ట్ వీక్ మొత్తం వన్స్ అగైన్ విల్ బికమ్ నెంబర్ 1. హ్యాంగ్సెంగ్ కూడా తగ్గితే తైవాన్ డౌన్ అయిపోయింది, 22,000 ప్లస్కి వచ్చింది. జర్మన్ డాక్స్ కూడా అంతే, ఆ రేంజ్లోనే ఉంది. అండ్ వీఆర్ అబౌవ్ దీస్ 2. అండ్ ఇంకెవరు మిగిలారంటే హ్యాంగ్సెంగ్ మిగిలింది. హ్యాంగ్సెంగ్ 24,000కి దిగువకు వచ్చింది. మనం రేపు తర్వాత ఎల్లుండు అంటే కమింగ్ డేస్లో 2-3 డేస్లో మార్కెట్ ఏమాత్రం మెయింటైన్ అయినా పెరిగినా 24,000 ఊరికే వచ్చేస్తుంది కదా. 24 వచ్చేస్తే మాత్రం అప్పుడు హ్యాంగ్సెంగ్ను కూడా డామినేట్ చేసినట్టే. ఇది ఓకేలేండి, టెంపరీ పైకి వెళ్ళటం కిందకి రావటం అనేది. ఓవరాల్గా మార్కెట్లో ఏంటి ఉత్తేజం ఉంది కనపడుతున్నది. కాబట్టి కాల్ ఏ స్పేడ్ అంతే. రైట్ అండి. సో ఆల్ ద బెస్ట్. లెట్ us see వాట్ హ్యాపెన్స్ టుమారో. బట్ ట్రేడర్స్ అయితే ముఖ్యంగా ఈ లెవెల్లో కొంచెం కాషస్గా ఉండాలి. అంటే లాంగ్ పొజిషన్స్ ఎక్కువగా మెయింటైన్ చేయకుండా కొంచెం లైట్ అండ్ ద షిప్. ఆల్రెడీ లాంగ్ పొజిషన్స్ ఉంటే కొంచెం ప్రాఫిట్స్ బుక్ చేసుకుని చూడండి. ఇంకా ఇది ఆగదు, వెళ్ళిపోతుంది, పరిగెట్టుతుంది, ఇంకా సమస్య లేదు అనేటటువంటి ఆలోచన దృక్పథం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇన్వెస్టర్ అలా అనుకుంటే తప్పులేదు. ఇన్వెస్టర్ అలా కొనుక్కుంటే ఏం కాదు, ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి అది పెరుగుతుంది. పెరగనంత వరకు అలా పెట్టి కూర్చుంటాడు, డిమాట్లో పడేసి కూర్చుంటాడు, ప్రశాంతంగా జపం చేసుకుంటాడు. కానీ ట్రేడర్ అలా కాదు కదా. వెరీ నెక్స్ట్ మూమెంటు, వెరీ నెక్స్ట్ డే చాలా ఇంపార్టెంట్. వెరీ షార్ట్ టర్మ్ అనేది అన్ప్రెడిక్టబుల్. అందుకని ఏంటంటే ఇక్కడ బాగానే ఉంది కాబట్టి పొజిషన్స్ ఉంటే, లాంగ్ పొజిషన్స్ ఉంటే కొద్దిగా అట్లీస్ట్ పార్షియల్గా, టోటల్గా కాకపోయినా పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేసుకోవటం. అండ్ పెరుగుతుంటే ఇక్కడ ఫ్రెష్ లాంగ్ పొజిషన్స్ పెట్టుకునే కంటే వెయిట్ చేయటం మంచిది. ఎందుకంటే ఇక్కడ ప్రాబబిలిటీ ఏంటంటే పెరిగిన తర్వాత ఇక్కడి నుంచి తగ్గటానికి కొద్దిగా కరెక్షన్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, ఇక్కడి నుంచి పెరగటానికి ఛాన్సెస్ కొద్దిగా తక్కువ ఉన్నాయి. అందుకని ఇక్కడి నుంచి పెరిగితే మీరు లాంగ్ పొజిషన్స్ పెట్టుకోవద్దు, వెయిట్ చేయండి. ఏం కాదు, అయ్యో మిస్ అయిపోయావు, ఇంకో 200 పాయింట్లు వచ్చాయి, అట్లా ఆలోచించకండి. ఇట్స్ నాట్ లైక్ దట్. మార్కెట్ అలా నడవదు, అలా ఉండదు. ఓకే అండి. ఆల్ ద బెస్ట్, గుడ్ నైట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఫైనల్గా ఏంటంటే ఈ మల్టీ క్యాప్ గ్రోత్ స్టాక్స్ చేస్తున్నాం కదా, అది నిన్నటి వీడియో కాదు, నిన్న సండే కదా, సాటర్డే వీడియో, ఫ్రైడే వీడియో చూడండి, అందులో డీటెయిల్స్ ఉన్నాయి. ఎవరైనా కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. సో అది ఈ ఎర్లీ బర్డ్ ఆఫర్ డిస్కౌంట్ కూడా ఉంది, రేపటి వరకు ఉంది. ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గుడ్ నైట్.